20 years of excellence. Sun International Institute of Tourism and Management. తెలుగుని తెగులు పట్టించారు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. సో ఒకసారి మీరు ఆ పాట పాడండి, ఆ పాట వెనక ఉన్న అర్థము చెప్పండి నాకు. తాటి బెల్లం ఐద రొట్టె తాటి బెల్లం ఐద రొట్టె ఈయన నా మనస ఆయరో దేవుడో జంద ఆరురా. తాటి బెల్లని తాటి బెల్లం, ఐద రొట్టెని ఐద రొట్టె. ఇలా బయట మాట్లాడుకుంటారా? బయట కా భాష గా భాష అది మాట్లాడుకుంటారు ఆ టైప్ లో ఇదన్నది. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అర్థం అవుతుందో. మీరు అది జనాలకి ఉండాలి, అట్లాగే అందులో ఒక స్పెషల్ ఉండాలి. లిరిసిస్ట్ గా సింగర్ గా అలా మారిపోతూ ఉన్నట్టున్నారు. నేనే షాక్ అండి. ఆయన బాధపడకు ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ అయితే అందరికి నచ్చుతుంది. ఐ థింక్ మీ అమ్మాయిలకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే అది మీ మీదే రాసి ఆపోజిట్ గా అమ్మాయిలు ఎట్లా మోసం చేస్తారు. ఇంకా దానికి చెప్తే కదా యాక్సెప్ట్ చేయడానికి. నాకు చెప్పలేదు. ఇప్పుడు ఆయనే పాటలు పాడతారు ఎందుకని? ఆ లేడీ సింగర్ ఇంకొక సింగర్ వస్తుంది, మీరు ఎప్పుడు పాడరు ఎందుకు? పాడనా కీర్తనా. ఇప్పుడు నిజంగానే భయపడతారు. మర్చిపోయావు నువ్వు కవర్ చెయ్య కవరింగ్ రాజా. నూకరాజు నా పేరు. ఫేవరెట్ కలర్ ఏంటి నూకరాజు గారు? సార్కి అన్ని కలర్స్ ఫేవరెట్. గుర్తులేదని చెప్పు. అసలు ప్రేమ అంటే ఏంటి చెప్పు 2 మాటల్లో. ప్రేమ అంటే ప్రేమ, ప్రేమ అంటే ప్రేమ అవి 2 మాటలే. ప్రేమ అవి 2 మాటలు కాదు, 2 అక్షరాలు. ప్రేమ అంటే 2 అక్షరాలు మాత్రమే అనుకుంటారు, కానీ ఇద్దరు లైఫ్. ఎవ్రీ సండే మార్నింగ్ 8 గంటలకి ఆసియా గారి ప్రవచనాలు. నాకు అనిపిస్తుందో అందరికి అనిపిస్తుందో తెలియదు కానీ జబర్దస్త్ అసలు పూర్తిగా పడిపోయింది, ఎవరు చూడట్లేదు, అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు ఇప్పుడు. అప్పట్లో జబర్దస్త్ అంటే ఎంత వెయిట్ చేసి చూసారో ఇప్పుడు అంత లేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతవరకు నిజం అంటారు? ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉందో ఇప్పుడు జబర్దస్త్ అలాగే ఉంది. ఓకే, ఒకప్పుడు జనాలు ఎలా ఉన్నారు, ఇప్పుడు జనాలు అలాగే ఉన్నారు. ఏమంటారు, జబర్దస్త్ లో కామెడీ ఎంత ఉంటుందో ఇన్స్టాలో రీల్స్ లో కూడా కొంతమంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు 2 గెస్టులు ఉన్నారు. వాళ్ళలో ఒకరి గురించి చెప్తాను స్పెసిఫిక్గా, తర్వాత ఇంకొకరి వ్యక్తి గురించి చెప్పాలి. అయితే ఒక లిరిసిస్ట్, ఒక డాన్సర్, ఒక యాక్టర్, ఒక ఆర్టిస్ట్, ఒక కమీడియన్, ఇన్ని చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా ముందుంటారు. ఇంకొక ఆవిడ గురించి చెప్పాలంటే తన కళలని మెట్టుగా సాకారం చేసుకుంటూ లిటరలీ ఒక ఉమెన్గా ఐ ఫీల్ మంచిగా గర్వంగా అనిపిస్తుంది అనమాట. ఒక అమ్మాయి తన జర్నీని ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడ దాకా వెళ్ళడం అంటే ఒక హ్యాపీనెస్ మూమెంట్ అది నాకు. సో వాళ్ళిద్దరు ఇంకెవరో కాదనమాట. నూకరాజు గారు, ఆసియా గారు నాతో పాటున్నారు. బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్. నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు ఈరోజు. థ్యాంక్ యూ. కాంప్లిమెంట్ ఇస్తానని ముందు చెప్పలేదు గైస్ నాకు. మీ ఇద్దరు కూడా చాలా బాగున్నారండి. ఎవరు దిష్టి తగలకూడదు నాకా? ఇద్దరికి. ఆవిడ ఎక్స్ప్రెషన్ చూడండి. బేసిక్గా నేనే ఎవరికైనా తగలాలేమో కానీ నాకు ఎవరిది తగలదు. అంతేనా? మీరు ఎవరికైనా తగలాల్సిందేనా? అంతే. కాదు, ఈ సాంగ్స్ మొన్న ఒక సాంగ్ వచ్చిందండి మీది, బాగా ఫేమస్ అయింది. ఈ మధ్య ఎక్కడ పట్టినా అదే వింటున్నాం, తాటి బెల్లం అనే సాంగ్. ఒకసారి పాడండి మీరు. అదే నేను అడగబోతున్నా. నేను అది పాడాలంటే కూడా లిరిక్స్ నేర్చుకుందామని నేను పొద్దు నుంచి ట్రై చేస్తున్నా. అసలు అది తెలుగేనా? తెలుగుని మీరు ఏమన్నా ఇట్లా ఇట్లా కట్టి అట్లా కట్ చేసి ఒరకట్టు ఒక షాట్ అని అట్లా ఏమైనా కట్ చేశారు ఆ సాంగ్ ని? అర్థం కావట్లేదు ఆ పాట పాడడానికి. ఇంకొంతమంది తెలుగుని తెగులు పట్టించారు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. సో ఒకసారి మీరు ఆ పాట పాడండి, ఆ పాట వెనక ఉన్న అర్థము చెప్పండి నాకు. బేసిక్గా అది ఏంటంటే మనకి ఒకప్పుడు జానపదాలు కానీ ఫోక్ సాంగ్స్ కానీ, ఇప్పుడు అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళు, మన తాతయ్య వాళ్ళు పొలాలకు వెళ్ళినప్పుడు, వరిచేలికి వెళ్ళినప్పుడు పాడుకునే పాటలు అవన్నీ. ఇప్పుడు జనరల్గా అందరం కూడా నార్మల్గానే పాడతాం. ఆ కొంతమంది ఏంటంటే అప్పట్లో ఉన్న వాళ్ళు ఈ స్టైల్ కూడా ఉంది. అది నేనేదో కొత్తగా సృష్టించింది కాదు. నేను కూడా దేవకమ్మ అని ఇన్స్టాలో ఏదో ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు అమ్మ పాట ఇట్లాగే ఉంది. తాటి బెల్లం ఐద రొట్టె అని ఉంటే నాకు ఎందుకో నచ్చింది.
అబ్బా ఇది బాగుంది కదా, ఈ స్టైల్ ఇప్పుడు వరకు లేదు కదా. దాని తర్వాత నేను మీరు అన్నట్టే మీమ్స్ చూసా, కానీ పాజిటివ్ గా చూసా. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు వరకు బ్రేక్ డాన్స్ చూసాము, ఫస్ట్ టైం బ్రేక్ సాంగ్ చూస్తున్నాం అని చెప్పేసి నేను అట్లా చూసా. నాకు ఎందుకు మంచిగా అనిపించింది. మంచిగా అనిపించి ఆ తర్వాత నేను ఆవిడ నెంబర్ తీసుకుని కనుక్కొని ఆవిడతో పిలిపించుకుని ఏందమ్మా చేద్దామా అంటే చేద్దాం అన్నది. ఆవిడ దగ్గర ఉన్న లిరిక్స్ ఇస్తే నేను అవి చేంజ్ చేసి నా స్టైల్లో తర్వాత మీ లిరిక్స్ ఇవన్నీ కూడా నేను రాసుకున్నాను అనమాట. సో అందులో మనకి ఏంటంటే అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. బేసిక్ గా మన జీవితం అనేదే అర్థం కాదు, పజిల్ మంది. కరెక్ట్. అది అర్థం చేసుకున్నాం అనే ఫీల్ లో ఉంటాం మనం. పాట అనేది అర్థం అవుతుంది కరెక్ట్ గా వింటే. మీరు జస్ట్ తాటి బెల్లం తైద రొట్టె తిన్న నా మనసు తింటున్న నా మనసు ఆయిరో అంటే ఇప్పుడు మై మర్చిపోయాను దేవుడా ఓ జమీందారుడా కాదు. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ రాస్తే ఆ లిరిక్స్ మీనింగ్ ఎత్తడానికి మనం గూగుల్ కో డిక్షనరీకో ఎతికి నేను అంత పెద్దోడే కాదు. నేను అంత జస్ట్ ఆవిడ స్టైల్ తీసుకుని మనం తాటి బెల్లం ఐద రొట్టె తాటి బెల్లం ఐద రొట్టె తీన నా మనసు ఆయరో దేవుడో జందారుడా మళ్ళీ ఎన్నడొస్తావు నాయనో నాయనో నారాయణ అంటే తాటి బెల్లం. తాటి బెల్లాన్ని మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి తాటి బెల్లం చిన్నప్పుడు లాగుతున్నారు అంతే పదాన్ని. చిన్నదంటే ఏదో ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడుకునేటప్పుడు కూడా కొంతమంది ఏంటి ఎలా ఉన్నావురా అనే దానికి కొంతమంది రివర్స్ మాట్లాడతారు, రున్నావులాయే అని చెప్పి మాట్లాడుతాను. ఆ స్టైల్లో ఇది ఏంటంటే తాటి బెల్లని తాటి బెల్లం, తైద రొట్టెని తైద రొట్టె. ఇలా బయట మాట్లాడుకుంటారా? బయట అవి మాట్లాడుకుంటారు ఆ టైప్ లో ఇది అన్నట్టు. కానీ మంచి అప్లాజ్ వచ్చింది నాకు ఈ సాంగ్ నుంచి. అంటే మా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఫోన్ చేశారు నాకు. సంపూర్ణేష్ బాబు అన్న, తర్వాత మన తాగుతు రమేష్ అన్న, గెటప్ సీన్ అన్న, నాకు చాలా మంది ఎవరో పెద్ద పెద్ద సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళు కూడా ఫోన్ చేశారు. తమ్ముడు నువ్వు ఏదైతే చేసావో ప్రయోగం అది బాగుంది తమ్ముడు. పాట కూడా అంటే ఫస్ట్ విన్నప్పుడు అబ్బా ఇదేదో ఉందిరా అని ఉంది. తర్వాత తెలియకుండా మా ఇంట్లో కూడా మేడం తింగిన్నావా పంగుడుకున్నావా ఎంగలకున్నావా ఇట్లా వచ్చేస్తుంది అది ఆ టైప్ లో అని చెప్పేసి. దట్టి ఇంకోటి ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్ లో ట్రెండింగ్ 1 అనేది నాటే జోకురా తమ్ముడు. అదే టైంలో మన రాజాసాబు ప్రభాస్ గారి ట్రైలర్ కూడా ఉంది, అది కూడా దాటి మీద ట్రెండింగ్ 1కి వచ్చింది అని అంటే కనుక నువ్వు కొట్టేవు తమ్ముడు అని చెప్పి. ఇంకొంతమంది అయితే నీది కామెడీ ఫీల్డ్, కామెడీ ఫీల్డ్ లో నువ్వు ఏదైనా ఒక స్కిట్ చేసి ట్రెండింగ్ 1 తెప్పించావంటే నీ జోనర్ లో అది వేరే తమ్ముడు. కానీ నువ్వు నీకు సంబంధం లేని జోనర్ అంటే సింగింగ్ అనేది నాకు సంబంధం లేని, అది కూడా ఫోక్, నీకు సంబంధం లేని జోనర్ లో నువ్వు ట్రెండింగ్ 1 తెప్పించావంటే నువ్వు చాలా గ్రేట్ అంటే నాకు తెలియని చిన్న ఆనందం. ఓకే. సాంగ్ విషయంలో నాకు బాగా అనిపించింది, నేను ఆనందపడ్డది ఏంటంటే డ్రెస్సింగ్ చాలా బాగా అంటే పిచ్చి పిచ్చి, నేను ఎవరిని తప్పు పట్టిన అది వాళ్ళ సాంగ్ స్టైల్ అయి ఉండొచ్చు, పిచ్చి పిచ్చి బట్టలు వేసేసి మంచి సాంగ్ పెట్టినా కూడా తెలుగుదనం పోయిందే అని ఒక మిస్సింగ్ ఉండేది. ఇక్కడ సాంగ్ నాకు అర్థం కాకపోయినా అంటే లాగుతున్నారు అది అర్థమవుతుంది, ఒక 2-3 సార్లు వింటే అర్థమవుతుంది నిదానంగా, బట్ కష్టపడాల్సి వస్తుంది సాంగ్ అర్థం చేసుకోవడానికి, ఈజీగా రావద్దు యాక్చువల్లీ. సో డ్రెస్సింగ్ విషయానికి వస్తే మీ డ్రెస్సింగ్ అసలు ఎంత బాగుందంటే ఆ సాంగ్ లో నీట్ గా చీర కట్టుకొని ఆ పూలు ఇట్లా కట్టి పెట్టేసుకొని మన ఎక్కడో వదిలేసిన దాన్ని మళ్ళీ కొంచెం ముందుకు తీసుకొచ్చిన ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఆసియా కంటే నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను జనరల్గా ఇన్స్టాలో కానీ లేకపోతే మేము ఏదైనా చేసే వీడియోస్లో కానీ. అంటే నటన అనేది 1-2 సార్లు మహా అయితే వారం 2 వారాలు తర్వాత తెలిసిపోద్ది. స్టిల్ ఇప్పుడు ఆసియా ఇండస్ట్రీకి వచ్చి 6 years 5 years అవుతుంది. ఈ 6 years 5 years తన అలాగే ఉంటుంది ఆ స్టైల్. అది అప్పుడప్పుడు కింద కామెంట్లు పెడుతూ ఉంటారు, అక్క ఈ రోజుల్లో ఇలా ఉండడం అంటే ఇలా ఉండేవాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక పార్టీలోనో సంథింగ్ ఎక్కడో దుక్కునా చేంజ్ అవుతుంది, కానీ తింది ఇలాగే ఉంటుంది. ఆ కింద కామెంట్లు పెడతారు ఈ రోజుల్లో కూడా ఈ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయడం, అది ఇండస్ట్రీలో ఉంటూ నువ్వు వేరే అక్క అది పెట్టడం అనేసి కింద ఇలాంటి దేవత నీకు దొరకడం ఊరే ఎంతసేపు అది నాకు దొరకడమే అదృష్టం తప్ప కానీ లేదా నేను మనిషిని కాదా.